కొంతమంది అందంగా ఉంటే సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి అందం కోసం ప్రాకులాడుతూ ఉంటారు. మీకు తెలుసా, గత 10 సంవత్సరాలుగా సుమారు 13 మంది హీరోస్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఎంతో అందమైన హీరోస్, ఎంతో అందమైన హీరోయిన్స్ ఆత్మహత్య చేసుకున్నారు, తమను తాము చంపేసుకున్నారు. కారణం చెప్పండి. అందంగా ఉన్నారు కదండి, ఆకర్షణీయంగా ఉన్నారు కదండి, మరి ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది? అధికారం కోసం చాలామంది పరుగులు తీస్తూ ఉన్నారు. అధికారం ఉంటే ఆనందంగా ఉండొచ్చు, అధికారం ఉంటే సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి చాలామంది దానికోసం ప్రాకులాడుతూ ఉంటారు. మీకు తెలుసా, జర్మన్ దేశాన్ని పరిపాలించినటువంటి ఒకడున్నాడు, వాడి పేరు హిట్లర్. అధికారాన్ని పొందుకున్నాడు, అందలం ఎక్కాడు, ఆఖరికి ఏం చేశాడు? తనను తాను చంపేసుకున్నాడు. అధికారమే ఆనందం ఇస్తున్నట్లయితే ఎందుకనండి హిట్లర్ తను తాను చంపుకున్నాడు? అందమే ఆనందం ఇస్తున్నట్లయితే ఎందుకనండి ఎంతమంది ఈరోజు అందంగా ఉన్నటువంటి సెలబ్రిటీస్ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు? ఆస్తిపాస్తులే ఆనందాన్ని ఇస్తాయి అని అనుకున్నట్లయితే పోయిన నెల ఫిబ్రవరి 23వ తారీఖున అమెరికా దేశంలో ఉన్నటువంటి థామస్ లీ అనేటటువంటి 1,000 కోట్ల ఆస్తి కలవాడు తుపాకీ తీసుకుని తను చంపేసుకున్నాడు. 1,000 కోట్ల ఆస్తి ఉన్నవాడు తను చంపేసుకోవడం ఏమిటండి? ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనుకుంటున్నారు చాలామంది. ఆస్తిపాస్తులు ఉన్నట్లయితే ఆనందంగా జీవించవచ్చు, అధికారం ఉన్నట్లయితే ఆనందంగా జీవించవచ్చు, అందము ఉన్నట్లయితే ఆనందంగా జీవించవచ్చు, లేదా అల్పకాలము కాస్త పాపంలో ఎంజాయ్ చేస్తే అందులో ఆనందం ఉందనుకుంటున్నారు. కానీ వాస్తవం కాదండి.